slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take డ్రైవర్ shit. పొద్దున I got no love స్టేజ్ కాడనే for the ఆపేసింటే fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a నమస్తే statement. ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, తప్పు చేసిన వారు ఇతరుల మీద నిందలు మోపుతారు, తప్పు చేయని వారు నిజమేంటో తెలుసుకుంటారు. ఎందుకంటే అబద్ధంలాగా నిజం ఎక్కువ రోజులు దాగదు కాబట్టి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం యాంకర్ శ్యామల కాంట్రవర్సీయే. అక్టోబర్ 24న ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెలర్ బస్ తెల్లవారుజామున కర్నూలు దగ్గరలో ఉన్న ఒల్లిందకొండ వరకు చేరుకోగా ఆ తర్వాత కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వరకు రాగానే బస్సు ఒక బైక్ ని ఢీకొట్టడంతో ఆ బైక్ బస్సు అడుగు భాగంలో చిక్కుకపోయింది. ఇక అలా బస్ డ్రైవర్ గమనించకపోవడంతో కొంత దూరం వరకు ఆ బైక్ ని ఈడ్చుకుంటూ వెళ్లగా నిప్పు రవ్వలు చెలరేగి ఒక్కసారిగా బస్సుకి అగ్గి అంటుకోవడంతో బస్సులో ఉన్న 41 మందిలో 19 మంది యాక్సిడెంట్ లో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో ఆ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇక మొదట్లో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మద్యం సేవించి బస్సు పెట్రోల్ ట్యాంక్ ని ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ అయిందనే వార్తలు బయటికి రాగా ఈ వార్తలపై స్పందిస్తూ వైఎస్ఆర్సీపీ అధికారిక ప్రతినిధి యాంకర్ శ్యామల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కర్నూలు బస్సు ప్రమాదం వెనుక మద్యమే కారణమని, వైఎస్ జగన్ 50 ఇండ్లకి ఒక వాలంటీర్ ని నియమిస్తే చంద్రబాబు 50 ఇండ్లకి ఒక మద్యం బెల్ట్ షాప్ ని పెట్టారని, చంద్రబాబు పాలనలో పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు ఇస్తారని అందరూ భావించారు గాని తీరా చూస్తే మద్యం తయారీ పరిశ్రమలు వచ్చాయని, ఊరూరా మద్యం షాపులు రావడంతో ఏ ఊర్లోకి వెళ్లినా బెల్ట్ షాపులు కల్తీ మద్యం విచ్చలవిడిగా దొరుకుతుందని, దీంతో మద్యం దందా ఏపీలో వ్యవస్థీకృతమైందని, అంతేకాకుండా నేరగాళ్లకి ప్రభుత్వమే మంచి అవకాశం కల్పిస్తుందని, కర్నూలు బస్సు దగ్ధం వెనక విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలే కారణమని, బస్సు ప్రమాదం వెనుకున్న కారణాలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, హైవే పక్కన మద్యం దుకాణాలున్న సంగతి ప్రభుత్వానికి తెలియదా, లక్ష్మీపురంలోని వైన్ షాప్ సీసీటీవీ ఫుటేజ్ ని ఎందుకు బయట పెట్టడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఏపీలో 1,50,000 మద్యం బెల్ట్ షాపులున్నాయని, లక్ష్మీపురంలోనే 3 షాపులకి ఎలా అనుమతి ఇచ్చారని, ఈ బస్సు ప్రమాదానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెబుతూనే తప్పు చేసి తప్పించుకోవడం చంద్రబాబుకి అలవాటేనని, రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలకి కూడా మద్యమే కారణమని శ్యామల కూటమి ప్రభుత్వంపై విరుచుకపడడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. అసలు కావేరీ బస్ యాక్సిడెంట్ లో ఏం జరిగింది, శ్యామల చెప్పిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది, తనకి ఈ యాక్సిడెంట్ కి సంబంధం ఏంటి, త్వరలోనే శ్యామలని అరెస్ట్ చేయబోతున్నారా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టేడియం మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. వివరాల్లోకి వెళితే వేమూరి కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్ హైదరాబాద్ నుండి బెంగళూరుకి 41 మంది ప్రయాణికులతో బయలుదేరగా అర్ధరాత్రి 12 గంటలకి ఒక రెస్టారెంట్ దగ్గర బ్రేక్ కోసం కాసేపు ఆపి ఆ తర్వాత మళ్లీ తమ జర్నీని కంటిన్యూ చేశారు. అలా తెల్లవారుజామున వర్షం స్టార్ట్ అవ్వగా సుమారు 3 గంటలకి రోడ్ పై ఉన్న బైక్ ని గుద్దిన ఆ చీకట్లో డ్రైవర్ కి తెలియకపోవడం, వర్షం వస్తున్న కారణంగా బస్సుని ఆపకుండా డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్లడంతో ఉన్నట్టుండి బస్ కింద మంటలు చెలరేగడం, ఆ బస్సు కార్గోలో బ్యాటరీలు 400కి పైగా మొబైల్ ఫోన్లు ఉండడంతో మంటలు వాటికి అంటుకొని మరింత వ్యాపించడం మొదలయ్యాయి. అలా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అగ్నిమాపక యంత్రాలు పనిచేయకపోవడంతో 41 మందిలో 19 మంది తప్పించుకోలేక ఆ బస్సుకే ఆహుతయ్యారు. ఇక ఇమీడియట్ గా ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు బస్సులో ఉన్న 19 మందితో పాటు బైకర్ కూడా మరణించాడని, అలా మొత్తం 20 మంది యాక్సిడెంట్ లో ప్రాణాల్ని కోల్పోయారని చెప్పడంతో మొదటగా బస్ డ్రైవర్ నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ వల్లే యాక్సిడెంట్ అయిందని, ఆ బైక్ పై ఉన్న వ్యక్తి కూడా మరణించాడనే వార్తలు బయటికి వస్తే మరికొంతమంది స్పందిస్తూ బైక్ పై వెళ్తున్న వ్యక్తి మద్య మత్తులో బస్ పెట్రోల్ ట్యాంక్ ని గుద్దడంతో ఆ వేగానికి నిప్పు రవ్వలు చెలరేగి బస్ పెట్రోల్ ట్యాంక్ కి అంటుకొని ఈ విధ్వంసం
విధ్వంసం క్రియేట్ అయిందనే వార్తలు అటు ప్రింట్ మీడియా ఇటు సోషల్ మీడియాలో హల్చలయ్యాయి. దీంతో వైసీపీ పార్టీ అధికారిక ప్రతినిధి అయిన యాంకర్ శ్యామల, కందుకూరి గోపీకృష్ణ, సివి రెడ్డితో పాటు మరో 27 మంది ఈ విషయంపై స్పందిస్తూ కర్నూలు బస్సు యాక్సిడెంట్ కి కూటమి ప్రభుత్వమే కారణమని, లైసెన్స్ లేకుండా కల్తీ మద్యం అమ్మడానికి కూడా అనుమతినిచ్చారని, దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని మీడియా ముందు తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేయడంతో ఈ కేసుని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలీసులకి ఆదేశించడంతో మొదటగా బైక్ పై వచ్చిన ఆ వ్యక్తి వివరాల్ని సేకరించడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్లని సేకరించగా అందులో బైకర్ శివశంకర్ తో పాటు మరో స్నేహితుడున్నాడని గమనించి లోతుగా దర్యాప్తు చేయడం మొదలెట్టారు. అలా వారిద్దరూ కలిసి మద్యం తాగి ఆ తర్వాత ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి పెట్రోల్ పోయించుకొని బయలుదేరడం కనిపించగా ఆ తర్వాత ఏం జరిగిందో తెలియక పోలీసులు శివశంకర్ తో ఎర్రిస్వామి అనే వ్యక్తి ఉన్నాడని తెలుసుకొని అతని ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేయగా అతని తల్లిదండ్రులు ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండి తను ఇంటికి రాలేదని చెప్పి తన మొబైల్ నెంబర్ ని పోలీసులకు ఇవ్వడం జరిగింది. అలా ఆ నెంబర్ ని ట్రేస్ చేయగా ఎర్రిస్వామి జాడ కనుక్కున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఎర్రిస్వామి కర్నూలు జిల్లాలోని ఒక ఫంక్షన్ కి వెళ్తున్నప్పుడు శివశంకర్ తనని తన బైక్ పై దింపుతానని చెప్పి ఎక్కించుకున్నాడని, అప్పటికే శివశంకర్ మద్యం తాగి ఉండగా మళ్లీ తనని ఒక వైన్ షాప్ దగ్గరికి తీసుకెళ్లాడని, అలా మద్యం తీసుకొని అందుకు శివశంకరే బిల్ పే చేశాడని, ఆ తర్వాత తామిద్దరూ తాగేసి బయలుదేరగా బైక్ లో పెట్రోల్ తక్కువగా ఉండడంతో దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి పెట్రోల్ పోయించారని, ఇక అలా శివశంకర్ కి అప్పటికే మద్యం ఎక్కువ అవడంతో చాలా స్పీడ్ గా బైక్ ని తోలాడని, అందుకు తోడు వర్షం కూడా స్టార్ట్ అవ్వడంతో ముందేముందో తెలియక శివశంకర్ రోడ్డుపై ఉన్న డివైడర్ ని ఢీకొట్టడంతో అతను ఎగిరి ఆపోజిట్ లో ఉన్న రోడ్డుపై పడితే తను సైడ్ కి పడ్డానని, అలా తను పడగానే రోడ్డుపై ఉన్న శివశంకర్ ని లేపేందుకు ట్రై చేయగా అతను అప్పటికే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడని తెలుసుకొని చేతికి కాళ్ళకి గాయాలైన శివశంకర్ మృతదేహాన్ని రోడ్డుపై నుండి పక్కకు తీశానని చెప్పుకొచ్చాడు. ఇక బైక్ కూడా నడి రోడ్డుపై ఉండడంతో పక్కకి లాగుదామని వెళ్లేలోపు స్పీడ్ గా వస్తున్న బస్సులు ఆ బైక్ ని క్రాస్ చేసుకుని వెళ్లాయని, దీంతో భయంతో ఏం చేయాలో తెలియక వెహికల్స్ తక్కువయ్యాక లాగేద్దామని వెయిట్ చేస్తున్నప్పుడే కావేరీ ట్రావెల్స్ బస్ నేరుగా బైక్ ఎక్కడంతో ఆ బైక్ బస్సు కిందికి వెళ్లిపోగా వర్షం కారణంగా బస్ డ్రైవర్ ఆపకుండా బస్ ని ముందుకు తీసుకెళ్లగా బైక్ కి రోడ్డుకి మధ్య ర్యాపిడ్ జరిగి నిప్పు రవ్వలు చెలరేగి బస్సు మంటల్లో చిక్కుకుందని, అది చూసి భయపడి శివశంకర్ బాడీని అక్కడే వదిలేసి పారిపోయాడని ఎర్రిస్వామి చెప్పడంతో ఇతని స్టేట్మెంట్ ని రికార్డ్ చేసుకున్న పోలీసులు ఇది ఒక యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేశారు. దీంతో కర్నూలు టీడీపీ పార్టీ కార్యకర్త తమ పార్టీ పేరుని వైసీపీ వారు బద్నాం చేస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ని అవమానిస్తున్నారని వైసీపీ పార్టీ అధికారిక ప్రతినిధి శ్యామలతో పాటు మరో 26 మందిపై కర్నూలు పోలీస్ స్టేషన్ లో కేసుని నమోదు చేయగా ప్రమాదానికి గురైన వ్యక్తి బెల్ట్ షాప్ లో దొరికే కల్తీ మద్యం తాగి యాక్సిడెంట్ చేయలేదని, అతను లైసెన్స్డ్ మద్యం షాపుల్లో కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో ఉండడంతో ఐపీసీ సెక్షన్ 153A 505(2) అని కమ్యూనల్ హెడ్ పబ్లిక్ మిస్చీఫ్ కింద 27 మందిపై కేసుని నమోదు చేయగా వీరికి కర్నూలు పోలీసులు నోటీసులను పంపించి విచారణకి హాజరు కావాలని ఇన్ఫార్మ్ చేయడంతో ఒకవేళ వారు చేసిన వ్యాఖ్యలకి ఎటువంటి ఆధారాలు సమర్పించకపోతే అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తల్ని చూసిన నెటిజన్లు బస్ యాక్సిడెంట్ లో కుటుంబాలని పోగొట్టుకుని చాలా మంది సతమతమవుతుంటే రాజకీయ పార్టీలు దాన్ని కూడా పబ్లిసిటీగా వాడుకొని సమాజం తలదించుకునేలా చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీరు ఈ ఇన్సిడెంట్ పై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, తప్పు చేసినప్పుడు సరిదిద్దాల్సిన అవసరం ఉండి కూడా నిన్ను ప్రశ్నించలేదంటే నీపై గాఢమైన ప్రేమైనా ఉండాలి, లేదా నువ్వు సంకనాకిపోవడం వారి ఆలోచనైనా అయి ఉండాలి. ఇది ఫోక్స్ యాంకర్ శ్యామల కాంట్రవర్సీలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.